ఏమ్మా ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను రికార్డింగ్. రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. గౌస్ ఏమన్నా వస్తారేమో చూద్దాం. ఒక 2 minutes తర్వాత స్టార్ట్ చేసేస్తాను. ఆ అబ్బాయికి ఫోన్ చేసావు కదమ్మా, పల్లవి చేస్తేవా? సరేలే రానిలే. ఇంకా మనం నెక్స్ట్ లాస్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేద్దామా. లాస్ట్ క్లాసు స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రిప్డ్ మజిల్స్ గురించి చదువుకున్నాం కదా. అలాగే మజిల్ కంట్రాక్షన్కి సంబంధించి థియరీస్ 3 ఉన్నాయనేసి ఆ థియరీ నేమ్స్ కూడా ఊరికే జస్ట్ అలా చదువుకున్నాము. అదే ఫోల్డింగ్ థియరీ, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ, అలాగే సెయింట్ జార్జిక్స్ మజిల్ కాంట్రాక్షన్ థియరీ. ఇలా 3 ఉన్నాయమ్మా ఈ థియరీస్. ఒక్కొక్క దాని గురించి స్టార్ట్ చేస్తాను. ఇంకొచ్చే వాళ్ళు ఏమన్నా ఉంటే రానియండి. చూడండి, ఫస్ట్ థియరీ. వీళ్ళు 3 థియరీస్ ప్రపోజ్ చేశారు, కానీ 3 యొక్క మీనింగ్ ఏంటి అంటే మజిల్ ఎలా కంట్రాక్షన్ అవుతుంది. ఆ మజిల్లో ఆల్రెడీ నేను నిన్న మీకు ఒక డయాగ్రామ్ చూపించాను. యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్. యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్ అయితే అలాగే ఉంటుంది. యాక్టిన్ మాత్రమే లోపలికి వాటి మధ్యలోకి వెళ్తుంది, మళ్ళీ బయట వస్తుంది. అప్పుడు మజిల్ షార్ట్గా అవడము, బయట వచ్చిన తర్వాత లార్జ్గా అవడము అనేది జరుగుతుంది. అంతే. చిన్నగా అవుతుంది మజిల్, పెద్దగా అవుతుంది అంటే ఏమన్నా కట్ అయిపోదు. ఒక మజిల్ ఇంకొక మజిల్ కింద ఉండే గ్యాప్లోకి దూరుతుంది అంతే. అదే ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ఫస్ట్ చూడండి, ఫోల్డింగ్ థియరీ చూడండి. దిస్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ఆఫ్ contractile protein muscles. The folding of protein muscles brings about reduction in length, and unfolding of protein molecules increases the length of the myofilaments. Folding is caused by the presence of equal number of positive and negative charges on the protein molecules which attracts each other. If the protein molecules repel, unfolding takes place. అంటే చూడండి, ఇక్కడ ఈ థియరీ అకార్డింగ్ దిస్ థియరీ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ అంటే ముడుచుకోవడము మరి అన్ఫోల్డింగ్ అవడం గురించి ఈ థియరీలో మనకి చెప్పారమ్మా. ప్రోటీన్ మాలిక్యూల్స్ ఆల్రెడీ మనము యాక్టిన్, మయోసిన్ ఫిలమెంట్స్ అని చెప్పుకున్నాం కదా. యాక్టిన్, మయోసిన్ ఈ 2 కూడా ప్రోటీన్తోనే ఫామ్ అయి ఉంటాయి అని చెప్పుకున్నాం. యాక్టిన్ అనే ప్రోటీన్, మయోసిన్ అనే ప్రోటీన్స్, ఇవి 2 ప్రోటీన్సే. ఈ ప్రోటీన్స్ ఏమవుతాయి, ఈ ప్రోటీన్స్ అనేది ఈ మాలిక్యూల్ ఫోల్డింగ్ అవడం వల్ల మయోఫిలమెంట్స్ లెంత్ తగ్గుతుంది. అలాగే ప్రోటీన్ మాలిక్యూల్స్ అన్ఫోల్డ్ అవ్వడం వల్ల, అంటే ఫోల్డింగ్ అయిండేది మళ్ళీ ముందు ఎలా ఉన్నిందో ఆ స్టేజ్కి వచ్చేయడం వల్ల ఏమవుతుంది, ఈ మయోఫిలమెంట్ లెంత్ అనేది మామూలుగా ముందుండే అంత పొడవు అనేది అయిపోతుంది అనమాట. ఫోల్డింగ్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అట్రాక్షన్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. జనరల్గా మనకు తెలుసు, నర్వ్ గురించి ఆల్రెడీ యాక్సాన్లో పైన అయితే అవుటర్ సర్ఫేస్లో పాజిటివ్ ఛార్జెస్ ఉంటుందని, ఇన్నర్ సర్ఫేస్లో నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అలాగే మజిల్ ఫైబర్కి
అవుట్ సైడ్ అయితే అవుటర్ మెంబ్రెయిన్ పైన అయితే కనుక పాజిటివ్ ఛార్జింగ్ ఉంటుంది, లోపల అంటే ఇన్నర్ సర్ఫేస్లో అయితే కనుక నెగిటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. ఈ ఛార్జెస్ అనేటివి ఎక్స్చేంజ్ అవుతాయి, అంటే అట్రాక్షన్ వల్ల ఒకటి లోపలికి వస్తే ఒకటి బయట వెళ్తుంది అనమాట. ఒక మైనస్ లోపలికి వస్తే ఒక ప్లస్లో బయటకు వెళ్తుంది. ఇలా అట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ అట్రాక్షన్ వల్ల ఏమవుతాయి అంటే బయటకి కిందికి అవుట్ సైడ్ ఇన్నర్ సైడ్ అక్కడ ఉన్నది కదా, అవుటర్ మెంబ్రెయిన్కి బయట అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ సైడ్, ఇట్లా ఇవేమవుతాయి ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్లనే ఏమవుతుందంటే ఈ మజిల్స్ యాక్టివ్గా అయ్యి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మజిల్ యాక్టివ్గా అయ్యి ఏ ఫిలమెంట్ కింద వైపుకు దూరాలి అనేది డిసైడ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఈ ఛార్జెస్ మామూలుగా వచ్చేసాయనుకో, ఎక్కడున్నవి అక్కడికి వెళ్ళిపోయాయనుకో అయాన్స్, అప్పుడేమవుతుంది మజిల్ మళ్ళీ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది, అంటే మళ్ళీ లార్జ్గా అయిపోతుంది అనమాట మజిల్ అనేది. షార్ట్గా ఎప్పుడవుతుంది, ఒక మజిల్ కింద ఒక మజిల్ లోపలికి ఇలా వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది షార్ట్గా అవుతుంది, మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ లార్జ్గా అవుతుంది మజిల్. ఇలా ఫోల్డింగ్ థియరీ ఇలా చెప్పారనమాట, ఫోల్డింగ్ థియరీ అనేది. నెక్స్ట్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. దిస్ థియరీ has been proposed independently by two scientists. ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు ఎవరంటే హక్స్లే అండ్ హన్సన్. దిస్ థియరీ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. అంటే ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇద్దరు సైంటిస్టులు, హక్స్లే అండ్ హన్సన్ అనే సైంటిస్టులు ఈ థియరీని అందరూ యాక్సెప్ట్ చేశారనమాట. అంటే వరల్డ్ వైడ్గా ఈ థియరీనే ఇలాగే జరుగుతుంది మనకు మజిల్ కంట్రాక్షన్ అనేసి మిగతా సైంటిస్టులు కూడా దీన్నే యాక్సెప్ట్ చేసినారు. కాబట్టి మనం కూడా దీని గురించే ఇప్పుడు నమ్ముతాం అనమాట. అంటే మజిల్ కంట్రాక్షన్ ఇలాగే జరుగుతుంది అనేది మనకి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు దిస్ థియరీ డ్యూరింగ్ బోత్ కంట్రాక్షన్ అండ్ రిలాక్షన్ ఆఫ్ ద మజిల్ ద లెంత్ ఆఫ్ ఏ బ్యాండ్ ఆర్ థిక్ ఫిలమెంట్స్ రిమైన్స్ constant while the length of I band shortens. Depending on the length of I band and length of H band increases or decreases. That is to say when contraction of muscle occur, the thin myosin filaments slide inward towards H zone or H band. Thus the sarcomere decreases in length or shortens, but the lengths of thick and thin filaments remain constant. అంటే ఇక్కడ స్లైడ్ అంటే ఏంటి, స్లైడింగ్ అవ్వడం అంటే ఒకదాని మీద ఒకటి వచ్చి జారడము అని అర్థం. ఒక ఫిలమెంట్ ఇంకొక ఫిలమెంట్ మీదకి వెళ్ళి జారడం. ఈ టూ సైంటిస్టులు అకార్డింగ్ దిస్ సైంటిస్ట్స్ ప్రకారము మజిల్ కంట్రాక్షన్ అండ్ రిలాక్షన్ జరిగేటప్పుడు మజిల్లో మనకు తెలుసు ఏ బ్యాండ్నే ఏమన్నారు థిక్ ఫిలమెంట్ అని. అలాగే ఈ థిక్ ఫిలమెంట్ ఉంది కదా కాంట్రాస్ట్గా ఉంటుంది అనమాట. అలాగే ఐ బ్యాండ్ ఉంది కదా, ఈ ఐ బ్యాండ్ ఎలా ఉంటుంది, లైట్ కలర్లో ఉంటాయి ఇక్కడ ఉండే మజిల్స్, ఇక్కడ ఉండే మయోఫిలమెంట్స్. అంటే హెచ్ జోన్ అంటే అమ్మా, హెచ్ అంటే ఏంటంటే ఒక దాంట్లోకి ఒకటి ఇలా ఫోల్డ్ అవుతాయని చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే ఒకటే ఉంటుందో అది కూడా ఏది ఇక్కడ ఉండే ఏ బ్యాండ్ మాత్రమే ఉంటుంది, ఆ ప్లేస్ని హెచ్ బ్యాండ్ అంటారు. ఓకేనా, దీన్ని ఏమంటారంటే హెచ్ బ్యాండ్ అంటారనమాట. ఈ హెచ్ బ్యాండ్ పెరగడం లేదా తగ్గడం మీదనే ఈ కంట్రాక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకేనా, above the observation indicates that when a muscle changes in its length, the filaments themselves do not perceptible change in length, but the two sets of filaments slide over the other, that is the thin filament move further into a band during contraction and moving further out of the relaxation. During this movement, the cross bridges of thick myofilaments
connect with the protein of actin of thin myofilaments. These cross bridges move like oars of a boat and the sliding takes place. The sliding of myofilaments and the shortening of sarcomeres result in the shortening of muscles. అంటే మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిండేదంతా మీకు సేమ్ ఇదే, మీరు ఇంటర్లో ఇదే డయాగ్రామ్ కూడా ఉంది మనకు. చూడండి అమ్మా, ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏమవుతుంది అంటే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఫిలమెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నా కదా, మయో ఫిలమెంట్స్ 2 టైప్స్, యాక్టిన్ ఫిలమెంట్, మయోసిన్ ఫిలమెంట్. ఈ 2 ఫిలమెంట్స్ ఒకదాంట్లోకి ఒకటి దూరడం వల్ల ఏమవుతుంది, ఒకదాంట్లోకి ఒకటి అంటే పక్కన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చేతులు 2 వేళ్ళు ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, ఒక వేలు లోపల ఇంకొక వేలు దూర్చున్నాం అనుకోండి, అలా దూరుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండేటటువంటి లెంత్ తగ్గుతుంది, మళ్ళీ తీసేసినప్పుడు లెంత్ అనేది మామూలుగానే ఉంటుంది కదా, ఓకేనా. ఇంకోటి ఇలా జరుగుతుందమ్మా, అప్పుడు మనకి మజిల్ చిన్నగా కనిపిస్తుంది. మామూలుగా వదిలేసినప్పుడు అంటే అలా స్లైడ్ అవ్వకుండా ఉన్నప్పుడైతే కనుక మజిల్ బాగా లార్జ్గా ఉంటుందమ్మా. ఇప్పుడు క్రాస్ బ్రిడ్జ్ అంటే మనకు చూడండి, అక్కడ ఒక క్రాస్ ఆర్మ్ అక్కడ వచ్చింది చూడండి, గ్రీన్ ఫిలమెంట్ పైన ఒక ఆర్మ్ వచ్చింది చూడండి, దాన్ని ఏమంటారంటే క్రాస్ బ్రిడ్జ్ అంటారు. ఈ క్రాస్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే రెండు వైపులా ఉండేటటువంటి మయో ఫిలమెంట్స్ని లాక్కుంటుంది అనమాట. దగ్గరికి లాక్కున్నప్పుడు దూరంగా ఉండే ఫిలమెంట్స్ ఏమవుతాయి, దగ్గరకు వచ్చినప్పుడు మజిల్ అనేది కంట్రాక్షన్ అవుతుంది అనమాట, ఓకేనా. మయోసిన్ మాలిక్యూల్ ఇది మయోసిన్, గ్రీన్ కలర్లో ఉంచండి, అది మయోసిన్ మాలిక్యూల్స్ హెడ్ రీజియన్లో ఎంజైమ్స్ మరియు యాక్టిన్ బైండింగ్ సైట్స్ అనేవి ఉంటాయి. అక్కడ యాక్టింగ్ బైండింగ్ ఆ హెడ్ చూడండి, కొంచెం ఇట్లా లావుగా బయటకి ఇమాజినేషన్ లాగా వచ్చింది చూడండి, అదే క్రాస్ బ్రిడ్జ్ అమ్మ. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మయోసిన్ నుంచి ఇలా ఫామ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినటువంటి దాంట్లో ఏముంటాయంటే 2 ఉంటాయి. ఏవంటే ఆ 2 ఎంజైమ్ ఉంటుంది మరియు యాక్టిన్ బైండ్ చేసేటటువంటి సైట్స్ ఉంటాయి. అవి యాక్టిన్ని బైండ్ చేసి ఇట్లా లాక్కుంటాయి అనమాట. లాక్కున్నప్పుడు ఏమవుతాయి, దగ్గరికి వస్తాయి కదా, దూరంగా ఉండేటటువంటి యాక్టిన్ మయోఫైబ్రిల్ అనేది ఇట్లా దగ్గరకు వస్తుంది రెండు వైపులా ఉంటాయి ఇటు సైడ్. ఇప్పుడు మనం నిన్న చెప్పిండే క్లాసు డయాగ్రామ్ కన్నా మీకు గుర్తుంటే ఇది అర్థమవుతుంది. అంటే ఒకటి యాక్టిన్ ఒకటి మయోసిన్, ఒక యాక్టిన్ ఒకటి మయోసిన్ అలా ఉంటుంది కదా. ప్రతి మయోసిన్కి ఇలాంటి హెడ్స్ అనేటివి అంటే క్రాస్ బ్రిడ్జెస్ అనేటివి ఫామ్ అవుతాయి. అప్పుడు 2 వైపులా ఉండేటటువంటి క్రాస్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది, 2 యాక్టిన్ మయోఫిలమెంట్స్ని ఇట్లా లాక్కుంటుంది 2 వైపుల నుంచి. ఒక మయోసిన్లో ఉండే ఒక హెడ్, ఇంకొక మయోసిన్ ఫైబ్రిల్లో ఉండే ఇంకొక హెడ్, 2 యాక్టిన్ మయోఫిలమెంట్స్ని ఇట్లా లాక్కుంటుంది. అప్పుడు ఏమవుతుంది, షార్ట్గా అవుతుంది ఏది, ఈ మజిల్ అనేది, ఓకేనా. కంట్రాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఏ బ్యాండ్ మధ్యలో ఫిలమెంట్ అటు ఇటు కదలడానికి చూడండి, ఇక్కడ ఏ బ్యాండ్ అంటేనే ఏంటి, యాక్టిన్ కదా. ఈ యాక్టిన్ ఏమవ్వాలి, ఇట్లా లాగినప్పుడు ముందుకు రావాలి, వదిలేసినప్పుడు మళ్ళీ వాటి ప్లేస్లోకి వెళ్ళిపోవాలి. అది ఇట్లా ముందుకు వెనక్కి రావాలంటే ఎనర్జీ కావాలి కదా దానికి, అది మూమెంట్ ఉండాలంటే యాక్టిన్కి. అలా మూమెంట్ అక్కడ కావలసినటువంటి మూమెంట్ ఏ బ్యాండ్ నుంచి వస్తుంది అన్నమాట. ఇట్లా లాక్కున్నప్పుడు వచ్చేటటువంటి ఆ మూమెంట్ ఏమో ఎక్కడి నుంచి వస్తుందంటే ఏ బ్యాండ్ నుంచి దానికి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్ ఒకదాని మీదకి ఒకటి ఇలా స్లైడ్ అయ్యి మజిల్ అనేది కంట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. మజిల్ కంట్రాక్షన్లో ఏటీపీ ఉంచుడండి, అక్కడ ఏటీపీ హైడ్రోలైసిస్ వల్ల మజిల్కి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఎంజైమ్ ఏటీపీ ఇనాక్టివ్ అయ్యి ఏటీపీ హైడ్రోలైసిస్ అనేది ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం అయాన్స్ రిలీజ్ అవుతాయి. కాల్షియం అయాన్స్ రిలీజ్ అయ్యేసి యాక్టోమైసిన్ యాక్టివ్గా మారి యాక్టినోమైసిన్ విడిపోతాయి అన్నమాట. అంటే చూడండి, ఇట్లా విడిపోవాలి అంటే ఏముండాలి, ఇక్కడ కాల్షియం అయాన్స్ అనేటివి రిలీజ్ అవ్వాలా. కాల్షియం అయాన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతాయి అంటే ఆ బైండింగ్ సైట్ దగ్గర కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిన వెంటనే ఏమవుతాయి, దాన్ని బైండింగ్ సైట్స్ ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో చూడండి బైండ్ అయింది. ఆ బైండింగ్ ఏమవుతుంది, 3rd 4th వరకు వచ్చేసరికి అలా విడిపోతుంది అనమాట. అలా విడిపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మధ్యలో ముందు ఎలాంటి స్టేజ్లో ఉండిందో అలాగే లెంత్ పొడవుగా అలాగే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది స్లైడ్ అంటే ఒకదాని మీదకు ఒకటి రావడము అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్
అలాగే చూడండి ఇక్కడ the cross bridges play an important role in muscle contraction. It has been concluded by Huxley that the heads of myosin molecules, which have the enzymatic and actin binding properties, serve as the cross bridges connecting the actin and myosin filaments in the muscle. The myosin molecules possess an inherent character of aggregating these heads in one direction along the other half of the myosin filament. This property of myosin molecule is very important to understand the sliding filament theory at molecular level. And ఇందాక చెప్పుకున్నాం కదా ఆ హెడ్లో మెయిన్ అనమాట. ఆ హెడ్లో బైండింగ్ సైట్ ఉంటుంది. ఆ బైండింగ్ సైట్స్ నుంచి ఇటువైపు 2 సైడ్స్ ఉండేటటువంటి ఇలా యాక్టిన్ యాక్టిన్ ఫిలమెంట్స్ని ఇట్లా లాక్కుంటాయి. మళ్ళీ ఇది వదిలేయాలంటే కాల్షియం అయాన్స్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. కాల్షియం అయాన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ హెడ్ బైండింగ్ సైడ్ నుంచి విడిపోతుంది. అప్పుడు మామూలుగా ముందు ఎంత లార్జ్గా ఉన్నిందో అదే ముందులాగా వెళ్ళిపోతుంది అనమాట ఈ 2 ఫిలమెంట్స్. ఓకేనా, ఇది మనకు ఉండే సెకండ్ థియరీ అనమాట. నెక్స్ట్ థర్డ్ సెయింట్ జార్జిస్ థియరీ. ఓకేనా, నెక్స్ట్ థియరీ చూడండి. అకార్డింగ్ టు దిస్ థియరీ, contraction is due to the role of myosin molecule. Myosin is complex substance compound of protein subunits called protomyosin. They are held together by weak hydrogen bonds. 8 protomyosin subunits to form a light meromycins. It more than 8 protomycins unit, they form heavier protomycins. If the muscles is extended in the presence of calcium ions, actin and myosin combine to form a complex subunit known as actomyosin. Myosin particle is kept in stretched condition by the presence of water molecules, but contraction takes place when water molecules collapse. అంటే చూడండి ఇక్కడ మనకి ఈ థియరీ ప్రకారం ఏం చెప్పారు అంటే, ఈ మజిల్ కంట్రాక్షన్ ఉంది కదా, మయోసిన్ మాలిక్యూల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మీకు కూడా ఇంతకుముందు డయాగ్రామ్ అర్థమై ఉంటుంది. మయోసిన్నే చూడండి యాక్టిన్ ఇట్లా లాక్కుంటున్నాయి. మయోసిన్నే ఇక్కడ మెయిన్గా, ఇక్కడ దీంట్లో కూడా మయోసినే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది అనమాట మజిల్ కంట్రాక్షన్లో. మయోసిన్ కాంప్లెక్స్ సబ్స్టాన్స్ మయోసిన్ ప్రోటీన్ సబ్ యూనిట్ని కలిగి ఉంటుంది అనమాట. ఈ మయోసిన్ కాంప్లెక్స్ అనేది మయోసిన్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ని కలిగి ఉంటుంది. అంటే ప్రోటీన్స్ ఉంటాయి అందులో. వీటిని ఏమంటారు, ఆ ప్రోటీన్స్ ఏమంటారంటే ప్రోటోమయోసిన్ అంటారు. ఇవి మయోసిన్స్ వీక్ హైడ్రోజన్ బాండ్స్ కలిగి ఉంటాయన్నమాట దీంట్లో ఉండే ప్రోటీన్స్. 8 ప్రోటోమయోసిన్ యూనిట్స్ కలిపి ఒక లైట్ మీరోమైసిస్గా ఏర్పడుతుంది అనమాట. అంటే ఇట్లాంటి ప్రోటీన్స్ 8 కన్నా ఉంటే అవన్నీ కలిపి మీరోమయోసిస్గా చేంజ్ అవుతుంది. 8 కంటే ఎక్కువ నేను ప్రోటీన్స్ అనేటివి అవి మీరోమైసిన్స్గా చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, మీరోమైసిన్స్ ఇలా 8 కంటే ఎక్కువ ఉంటే కనుక మీరోమయోసిన్స్గా చేంజ్ అవుతాయి అన్నమాట. హెవియర్ ప్రోటోమైసిన్ ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉంటే కనుక ఏమవుతుంది, హెవియర్ ప్రోటోమైసిన్గా చేంజ్ అవుతాయి. కాల్షియం అయన్స్ ప్రెజెన్స్లో ఏమవుతుందంటే మజిల్ ఎగ్జైట్ అయినప్పుడు యాక్టిన్ మయోసిన్ కలిసి ఒక కాంప్లెక్స్గా చేంజ్ అవుతాయి అన్నమాట. దీన్నే యాక్టోమయోసిన్ అంటారు. అంటే ఏంటి, కాల్షియం అయన్స్ ఉంటేనే యాక్టిన్ మయోసిన్ ఇట్లా ఒక దగ్గరకు ఒకటి వస్తాయన్నమాట. అప్పుడు దాన్ని ఏమంటారు, యాక్టోమయోసిన్ అంటారనమాట. దీన్ని ఏమంటారంటే దీన్ని యాక్టోమయోసిన్ అంటారు. నెక్స్ట్ actomyosin is highly sensitive to charge in the concentration of calcium ions, magnesium ions, potassium ions, hydrogen ions and ATP. Even small amount of ATP would induce contraction of actomyosin. Heavy meromycin
associated with the ATP used with catalysis ATP and energy thus liberates is transferred to high meromycin. As a result, the light meromycin lost electrical charge and appear to undergo folding due to contraction. Relaxation can be brought about by high concentration of ATP. అంటే చూడండి, యాక్టోమయోసిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందమ్మా. ఈ కాల్షియం అయాన్స్, మెగ్నీషియం అయాన్స్, పొటాషియం అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్ ఏటీపీ కాన్సన్ట్రేషన్ అనేది మార్చుతూ ఉంటుంది. అలాగే చూడండి, కొద్దిగా ఏటీపీ యాక్టోమయోసిన్ కాన్సన్ట్రేషన్ని చేస్తుంది. ఏటీపీ ఏజ్లో ఏముంటుందంటే, ఈ ఏటీపీ ఏజ్ అసోసియేట్ విత్ మీరోమైసిన్. అప్పుడు ఏటీపీకు ఏమవుతుందంటే, ఈ ఏటీపీ ఏజ్ ఏం చేస్తుందంటే అది ఒక స్టిమ్యులస్గా ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇలా విడుదలైన ఎనర్జీ ఏమవుతుందంటే మీరోమైసిస్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఆ మీరోమైసిస్ ఛార్జ్ని అది ఏమవుతుందంటే ఆ ఛార్జ్ లేకుండా అయిపోయి కంట్రాక్షన్ వల్ల ఫోల్డింగ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ ఫోల్డింగ్ అనేది ఇలా అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటేనే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ యూటిలైజేషన్. ATP is the source of energy of muscle contraction. ATP is formed from the oxidative metabolism of carbohydrates or fats. Anaerobically, one molecule of glucose yields to molecules of ATP. In anaerobic oxidation, glycolysis yields 30 ATP molecules per molecules of glucose. Thus, ATP yield depends upon the glycogen reserve of the muscle. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే మజిల్ కంట్రాక్షన్కి ఏటీపీ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకు? ఏటీపీ ఎనర్జీ కోసం అనమాట. ఏటీపీ ఖచ్చితంగా కావాలి. అనరోబికల్లీ అంటే ఏమని అర్థం అంటే ఎక్కువగా ఆక్సిజన్ దొరకని ప్లేస్లో ఇది రెస్పిరేషన్లో ఏమవుతుందంటే ఒక గ్లూకోజ్ 2 ఏటీపీ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఒక గ్లూకోజ్ నుంచి 2 ఏటీపీ మాలిక్యూల్స్ వస్తాయి. అనరోబిక్ రెస్పిరేషన్లో గ్లైకాలసిస్ వల్ల అయితే కనుక ఒక్క గ్లూకోజ్ నుంచి 36 ఏటీపీ మాలిక్యూల్స్ వస్తాయన్నమాట, అంటే గ్లైకాలసిస్లో. ఓకేనా, ఇలా కూడా వస్తుందన్నమాట. photocreatine. It is high energy phosphate compound with the present in large amount in muscular tissue. It cannot be used as direct source of energy for muscle contraction. It serves for the regeneration of ATP from ADP into presence of enzyme creatine phosphokinases. అంటే మీకు ఇక్కడ ఈక్వేషన్ కూడా ఇచ్చినాం మనం ఇక్కడ చెప్పిండే దాన్ని బట్టి. అంటే ఫాస్ఫోక్రియాటిన్ అంటే ఇది ఎక్కువ ఎనర్జీ తీసుకునేటటువంటి ఫాస్ఫేట్ కాంపౌండ్ అనమాట. ఇది ఫాస్ఫోక్రియాటినైన్ అనేది ఎక్కువ ఎనర్జీని తీసుకుంటుందమ్మా. మజిల్స్లో ఇది జనరల్గా ఎక్కువగా ఉంటుందమ్మా. ఈ ఫాస్ఫోక్రియాటినైన్ అనేది ఏడీపీతో అడినోసిన్ డైఫాస్ఫేట్తో కలిసి క్రియాటినైన్ ఫాస్ఫోకైనేజ్ వల్ల ఏమవుతుందంటే క్రియాటినైన్ గాను ఏటీపీ గాను ఇలా బ్రేక్ అవుతుంది అనమాట. నెక్స్ట్, కెమిస్ట్రీ ఆఫ్ మజిల్ కంట్రాక్షన్. Certain chemical changes and enzymes are involved in muscle contraction. Each enzyme is associated with a definite reaction. During muscle contraction, energy is made available in the form of ATP, which is obtained by oxidation by carbohydrates and fats. During relaxation, calcium ions are received from the cytoplasm. Next, the sequence of chemical process taking place during muscle contraction as at the కింద ఇచ్చినది అదనమాట. అంటే ఇక్కడ మనకి చూడండి, ఆ మజిల్ కంట్రాక్షన్లో కెమికల్ చేంజెస్కి కూడా, ఈ కెమికల్ చేంజెస్ జరగాలంటే కూడా ఎంజైమ్స్ చాలా అవసరం అమ్మ. ప్రతి ఎంజైమ్కి ఒక కెమికల్ రియాక్షన్ అనేది, ప్రతి ఎంజైమ్ ఒక కెమికల్ రియాక్షన్ని చేస్తుంది. మజిల్ కంట్రాక్షన్లో ఎనర్జీ ఏటీపీ ఫామ్లో ఉంటుంది జనరల్గా. ఈ కార్బోహైడ్రేట్స్, లిపిడ్ ఆక్సిడేషన్లో ఏటీపీ అంటే కార్బోహైడ్రేట్స్, లిపిడ్ వీటిని ఆక్సిడేషన్ కనుక జరిగితే ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది జనరల్గా.
రిలాక్సేషన్ అయినప్పుడైతే కనుక కాల్షియం అయాన్స్ను సైటోప్లాజం నుంచి మజిల్ తీసుకుంటుంది అనమాట. మజిల్కి ఏదో ఒక విధంగా ఎనర్జీ కావాలి, అది ఏమవుతుంది అంటే కనుక ఎంజైమ్ నుంచి అయినా తీసుకోవాలి, కాల్షియం అయాన్స్ నుంచి అయినా తీసుకోవాలి. కింద ఉండే ఈక్వేషన్ చూడండి, యాక్టిన్ ప్లస్ మయోసిన్ ఇవి రెండు కలిసి ఇవి చూడండి ఏడీపీగా చేంజ్ అవుతాయి. అంటే ఒక ఫాస్ఫేట్ బయట వస్తుంది, ఏటీపీ ఏజ్ వలన ఇలా జరుగుతుందమ్మా, అప్పుడు యాక్టివ్ మయోసిన్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ phosphocreatine is breakdown by the specific activity by phosphoryl 1 creatinokinase to produce more ATP when ATP is depleted. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఫాస్ఫోక్రియాటినైన్ ఈ చర్య వల్ల ఏమవుతుందంటే ఫాస్ఫోక్రియాటినైన్ విచ్ఛిన్నం అంటే విడిపోయి అది ఏటీపీని రిలీజ్ చేస్తుంది అనమాట. అదే కింద ఉండే ఈక్వేషన్లో ఫాస్ఫోక్రియాటినైన్ ప్లస్ ఏడీపీ కలిసి ఫాస్ఫారిక్ క్రియాటిన్ కైనేజ్ అనే ఎంజైమ్ వల్ల క్రియాటినైన్ గాను ఏటీపీ గాను బ్రేక్ అవుతుంది అనమాట. రెండుగా ఇలా విడిపోతాయి. ఓకేనా?